పట్టు పడితే ఇడవద్దంటుండు బండ్ల గణేష్ అన్న ఏది పట్టినా ఉడుం పట్టు పడతాడుగా. ఏమో ఆయన ఊపు చూస్తుంటైతే ఈసారి ఎంపీ అయ్యేటట్లే కనబడుతుంది కథ. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లలోనే ఎమ్మెల్యే టికెట్ దగ్గర దాకా వచ్చి మళ్ళీపోయింది కానీ లేకపోతేనా ఈ పార్టీకి అసెంబ్లీలో అధ్యక్ష అని కూత ఊసేటోడు. నువ్వు అదే ఊపుతోటుండే బండ్లన్న ఎంపీ టికెట్ ఎట్లియరో చూద్దాం. బండ్ల గణేష్ అన్న కరడు గట్టిన కాంగ్రెస్ లీడరు. వెనకటికోసారి పార్టీ కోసం 7 o'clock వేడితో కుత్కే కోసుకుంటా అనంటే పార్టీ మీద ఆయనకున్న అభిమానం ఏందో అర్థం చేసుకోవచ్చు. అసలు లీడర్కు ఎంత జల్దీ టికెట్ ఇచ్చి చట్టసభలకు పంపితే అంత మంచిది. సరే అసెంబ్లీ ఎలక్షన్ల నాడంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండే. ఇంకోటి కాంగ్రెస్ సర్కార్ వస్తుందో రాదో అని అనుకురు చాలా మంది. కానీ అందరు అంచనాలు కింద మీద చేసి కాంగ్రెస్ సర్కారే వచ్చింది. అబ్బా టికెట్ కోసం గట్టిగా ట్రై అయిపోతిగా అని అనుకున్నట బండ్లన్న. ఇక అప్పటి సంది మైండ్ లో ఒక్కటే పడ్డదట, ఎంపీ టికెట్ అనేది తెచ్చుకోవాలి, పార్లమెంట్ లో అడుగు పెట్టాలి అని. అందుకే సర్కార్ ఏర్పడి రేవంత్ సార్ సీఎం కుర్చీలో కూసోగానే బండ్లన్న అభిమానం 2-3 ఇంతలు ఎక్కువ చేసుకున్నాడు. పార్టీ మీద అభిమానం ఉంటే బండ్లన్న తర్వాతనే ఎవరైనా అనేటంత డీప్ గా పోయిండు. ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ ను బిత్తర పోయేటట్టు అరుచుకున్నాడు. ఇక ఇప్పుడు తీర్మాటం చేసుకొని రేవంత్ సార్ ను పొగుడుకుంటా స్పెషల్ వీడియోలు కూడా విడుదల చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే బండ్ల గణేష్ అన్న దేనికో గట్టిగానే సూటి పెట్టినట్టుండని డౌట్ అనుమానాలు వచ్చినాయి. మొదలు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. అది కాకుండా ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని గుసగుసలు కూడా వినిపించినాయి. ఇక ఇవన్నీ కాకపోయే వరకలా డైరెక్ట్ గా మల్కాజ్గిరి మీదనే గురిపెట్టిన బండ్లన్న. నాకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇయ్యుర్రి అని దరఖాస్తు కూడా చేసుకున్నాడు. పార్టీ పెద్దల ఎంకరేజ్మెంట్ భరోసా లేదే పలానా టికెట్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటాడా. లోపల చర్చలు గట్టినే జరిగినట్టు నేను అంటున్నాను చౌరస్తాల కాడ. అయితే మల్కాజ్గిరి సీటుకు మార్కెట్ లో మస్తు గిరాకీ ఉందట. మాకు కావాలని ఎమ్మెల్యే టికెట్ రానోళ్ళు, టికెట్ వచ్చి ఓడిపోయిన వాళ్ళు పోటీలు పడుతున్నారు. ఇక ఇదిట్లుంటే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మీద మాజీ మంత్రి మాస్ మల్లన్న గురిపెట్టి కూర్చున్నాడు. టికెట్ ఇస్తే కాంగ్రెస్ లో షరీక్ అయితే ప్రసారం కూడా జోరుగానే జరుగుతున్నది. ఇంకో దిక్కు మైనంపల్లి హనుమంతన్న కూడా మల్కాజ్గిరి టికెట్ కావాలని గట్టికి కూర్చున్నాడు. మినీ ఇండియాగా పేరున్న మల్కాజ్గిరి సీటును దక్కించుకోవాలని ఈసొంటి తోపు లీడర్లు పోటీ పడుతుంటే ఆ పోటీల బండ్ల నాకు టికెట్ మీద భరోసా దొరుకుతుందనే డౌట్లు కూడా ఉన్నాయి. చూడాలి మరి షాద్ నగర్ ని లాయించిన బండ్ల గణేష్ అన్నకు మల్కాజ్గిరిని లాయించే ఛాన్స్ దొరుకుతుందా లేదా అని.